రాముడు మీకు చిన్నయ్యనా, సీత మీకు చిన్నమ్మనా అంటే అరే నేనేమంటున్నా అంటే అందరికి ఉంటది కదా. నేనేమంటున్నా అంటే ఇదే ముస్లిం మాట్లాడతావా? కోసి కింద కారం పెడతారు. ఈ పాలిటిక్స్ ఏంది నాకు అర్థం కాదు. ఏదో చాలా మందిని చూసిన ఇట్లా హిందూ దేవుల మీద అందరు కామెంట్ చేస్తూ ఉంటారు. మీరు గతంలో కూడా చూసిర్రు. గతంలో టిఆర్ఎస్ పార్టీ వాడు అన్నాడు, వాడు ఎంలా గుడిచిపోయిండు. వీళ్ళు కూడా ఎంలా గుడిచిపోవడానికి హిందువులు ఎట్లుంటారు అంటే ఏమనరు, చదగాని వాళ్ళు అనుకుంటారు వీళ్ళు కానీ ఏమనరు. ఇక్కడ పెట్టుకుంటారు మాటల్ని, ఇక్కడ పెట్టుకుంటారు. ఆడికి వచ్చిన తర్వాత బూత్లకు వచ్చిన తర్వాత గీడ పెట్టుకుంటారు. ఎక్కడ గుద్దాలనో అక్కడ అయినా ఎక్కడన్నా నువ్వు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నావు. ఆ రోజు నాడు స్టేజ్ మీద మునుగోడో సభలోనో అది భువనగిరి సభలో ఏదో మాట అన్నాడు, ఉంటే ఉండు లేకపోతే దెంగే అన్నావు. అయిపోయిందా అని పని. కోమటిరెడ్డి మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు అసలే ఆదిలాబాద్ లో పోయి అన్నావు హిందువులని అన్నావు. అంత లక్షలాది మంది సభల అన్నం తింటున్నాం కదా, అసిద్ధం తింటలేము కదా. అసిద్ధం తింటలేమా? నీకు నచ్చితే ఉండు, నచ్చకపోతే ఓ తెలంగాణ మన హిందూయిజంలకి. నువ్వు క్రిస్టియన్ గా బై ప్రాక్టీస్ చేసుకుంటా అంటే చేసుకో. నీకు నచ్చలేదు హిందూ మతము మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఏళ్ళుగా మారుతూ వస్తుంది, అందుకే బతికింది. మరి అనవు ఎందుకు క్రిస్టియానిటీని లేకపోతే ఇస్లాంని ఎందుకు అనవు? ఓట్లు కావాలన్నా ఈ మా పద్ధతి బంద్ చేసుకో. ఇది ఇవాళ నేను చెప్తున్నా కదా, ఆనాడు ఇంకా హిందూగాళ్ళు బొందుగాళ్ళు అంటే కేసీఆర్ బొందబెట్టారు, ఇలా నీ పార్టీని కూడా బొందబెడతారు. ఇవాళ ఓడిపోతుంది, ఇలా కాంగ్రెస్ కి ఒకవేళ ఓడిపోయింది అంటే అది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ అద్దంకి దయాకర్ వాళ్ళని అని ముద్ర పడుతుంది ఈ వాక్యాల వల్లే. ఇట్లాంటివి అని బంద్ చేసుకో. ప్రజలకు ఏం సంక్షేమం చేసినావో చెప్పు, వాళ్ళు ఏం చేసినరో ప్రజలకు విషయాన్ని తెలియయి, నువ్వు ఏం చేసినావో చెప్పు. ఈ ముచ్చట్లు చెప్పు, కానీ ఈ చిల్లర విషయాలు చెప్తే చిల్లర మాటలు మాట్లాడుతా రారాపూర్ అంటా ఉన్నాడు. మీకేమన్నా చిన్నయ్యనా రాముడు ఏమన్నా ఆరా అంట రారాపూర్ అంటా ఉన్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ఈ మాటలు మాట్లాడేటోళ్ళందరికీ ఒకటి ఆ ఎనుకున్న అస్త్రం ఉంది కదా, అది ఉందనే ఒక బలుపు తప్ప ఇంకా మిగతా విషయాలు అయితే లేదు. నేనేమంటున్నా, విషయంతో మాట్లాడు. అవును, వాస్తవం. విషయంతో మాట్లాడు, నీ దగ్గర నిజాయితీతోటి మాట్లాడు. నిలబడు, ఇట్లా నిలబడు. మేము ఎవరి వెనక ఉన్న అస్త్రాల అండనో లేకపోతే వెనక ఇంకెవడు ఉన్న అండనో లేకపోతే వెనక ఇంకేదో ఉన్నదనే దాంతో పనిచేస్తలేము. మేము వాస్తవాల గురించి మాట్లాడుతున్నాం, వాస్తవాలనే చెప్పు. నువ్వు రాజకీయ నాయకునివి, ప్రజలకు ఏం చేస్తావో ఏం చేసి వాళ్ళు ఏం చేసిండ్రో అదని మీద చర్చ పెట్టాలి. కానీ నువ్వు ఇట్లా అడ్డగోలుగా మాట్లాడుతావంటే నువ్వు ఎక్కడ జీవితంలో నువ్వు రాజకీయ మరణ శాసనం, రాజకీయ మరణ శాసనం రాసుకుంటున్నావు నువ్వు ఇవాళ ఈ మాటల వల్ల. అంతే, చేతగాని వాళ్ళు అనుకుంటున్నారు, ఏమన్నా పడతారు అనుకుంటున్నారు. పడే రోజులు పోయినాయి, ఇక పడే రోజులు పోయినాయి. నీకు నచ్చకపోతే నీ అన్ని మూసుకొని ఉండు, అంతే తప్ప. కానీ ఈ అడ్డగోలు పడం మేము మా లోపల అంతర్గతమైన సమస్యలు ఎన్నన్నీ ఉండొచ్చు. మేము ఒకవేళ తప్పులుంటే మార్చుకుంటాం. మా భగవద్గీతలనే చెప్పినాం. ఇవాళ ఏమని చెప్పినాం? దేవుడు అన్న కృష్ణున్నే, అరే నాయన నేను ఎందుకు నువ్వు యుద్ధం చేయాలంటే ఎందుకు చేయాలని అడిగిండు అర్జునుడు. ఏదో నువ్వు పాటిస్తున్న మతంలో కానీ లేకపోతే ఇస్లాంలో కానీ ఒకసారి అల్లాని కానీ జైసస్ని అని వ్యతిరేకించిన సందర్భాలు చూపించు. నేను బంద్ చేయి, మతాల గురించి పోకు. నువ్వేమైనా రాజకీయం చేసుకుంటాడే చేసుకో, నీకు నచ్చితే ఉండు, నచ్చకపోతే అంబేద్కర్ లాంటోడే బౌద్ధంలోకి ఎవరన్నా అద్దన్నారా? చాలా మంది ఈ మాటలు మాట్లాడే ఈ కొంతమంది ఉన్నారు కదా, పరదేశం మతాలలో వచ్చిండ్రు. అదే అంబేద్కర్ నేను ఈ దేశం కాని మతంలో పోను, నాకు బౌద్ధం నచ్చిందని అలా పోయిండు. అవసాన దశలల్లా అదే మతం నుండి చచ్చిపోయిండు. మీరు కూడా అట్లనే పోన్రి, కానీ మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇదేందివా? ఏంది మాకు బాటలు రావా? మేము మాట్లాడలేమా?
సహచరుడు పిహెచ్డి, ఎవరు? అందుకనే కొద్దిలంత దయాకరా? నోరు ఇన్ని రోజులు ఆపబట్టుకున్నా నేను. ఆ, ఓకే. బంజాయి ఇవని చిల్లర అనుకుంటారు, చిల్లర గాళ్ళ కంటే ఈనం చూస్తుండ్రు. ఎవరంటే విలువ అభివృద్ధి లేకుండా మీద పోతుంది, మాట్లాడాలా? ఏం విలువ చేస్తావు? లేకుండా పోతుంది. వచ్చిన 100 రోజులలో నువ్వేం చేసినావో చెప్పు. ఆ, వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు కదా, 10 ఏళ్ళల్లో వాళ్ళు ఏం చేసినారో అడుగు. ఆ, అంతే. ఇదో పద్ధతి. అంతేగాని నువ్వు ఇవన్నీ అన్ని ఈ మోసగాళ్ళు, మాటలు ఎందుకు ఈ రెచ్చగొట్టే మోసగాళ్ళు మాటలు? ఏం చేస్తున్నారు తెలుసా, ప్రజలని పక్కదారి పట్టిస్తున్నారు. ఉమ్, ఈ తప్పుడు విషయాలు చెప్పుకుంటా రాజ్యాంగం మార్స్తారని, ఉమ్, లేకపోతే ఇంకేదో రిజర్వేషన్లు మార్స్తారని, ఉమ్, లేకపోతే ఇంకోటి చేస్తారని, అది ఈ దేశాన్ని పక్క చైనాకి అమ్మేస్తారని, లేకపోతే పాకిస్తాన్కి అమ్మేస్తారని. ఆ, ఇవేం మాటలు నాకు అర్థం కాదు. ఉమ్. ఇవి కాదు, చెప్పు నీ ఆత్మగౌరవం, ఈ దేశ చేసిన గౌరవం, అబ్బాయి నేను తెలంగాణ ఆత్మగౌరవం ఎట్లా నిలబెడతావో చెప్పు. చెప్పు, ఓటు అడుగు. అంతేగాని మాట్లాడుతామంటే మాత్రం ఆ, ఇబ్బందులు ఎదుర్కొంటావు. మరి ఇవాళ మరి నీ ఇక్కడ ప్రభుత్వం చెప్తారు. ఉంటది, ఇవాళ ఆ, ఆ. 5 ఏళ్ళకే నీ ప్రభుత్వం. అంతే, 5 ఏళ్ళ నాడు వేరే ప్రభుత్వం వచ్చినాడు, ఎవడైనా అనుభవించాలి. తప్పదు. అనుభవిస్తుండ్రు చాలా మంది. ఆ, ఎలా అంత పెద్ద మదపుటేనుగు లాంటి ఆ, కేసీఆర్ అవును. ఆయన్నే పక్క చేసిన తప్పులకు కథం. ఇక అంతే. థ్యాంక్ యూ.